ఫైట్ లో అసలు కిక్ లేదురా. మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్. రండ్రా కొడేసుకుందాం. మన ఇంట్లో ఒక ఎలుక కనిపిస్తే బజార్కి వెళ్ళి రకరకాల మందులు తెచ్చి దాన్ని చంపేదాకా మనకి మనశ్శాంతి ఉండదు. అలాంటిది రాజస్థాన్ లోని ఈ గుడిని ఎలుకలు వాటి నివాసంగా చేసుకుని దర్జాగా తిరుగుతున్నాయి. మరి ఎలుకలు ఇక్కడ ఏ విధంగా తిరుగుతుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయరా వాటిని అంటే వాటిని ఏం చేయకపోగా వాటిని అయితే పూజిస్తారు ఇక్కడ. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గుడికి వెళ్ళి ఈ గుడి గురించి తెలుసుకుందాం రండి. ఈ టెంపుల్ పేరు కర్ణీమాత టెంపుల్. ఇది మనకి రాజస్థాన్ లో బికనీర్కి 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది. నేను ఇక్కడ సాయంత్రం అలా అయితే వెళ్ళాను, కానీ నేను వెళ్ళిన టయానికి ఇక్కడైతే జాతర ఏదో జరుగుతా ఉంది ఈ గుడిలో. ఇప్పుడైతే మనము ఇక్కడ బయట చెప్పులు వదిలిపెట్టి మనం అయితే గుడిలోకి అయితే వెళ్దాము. మనం అయితే చెప్పులను అయితే బయట వదిలిపెట్టేయచ్చు, మనకి చెప్పులు పోతాయనే భయం అయితే లేదు. నేను ఈ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నానని మన హాస్టల్ ఓనర్ని అడిగితే అతనైతే వెళ్ళొచ్చు గానీ నువ్వైతే వ్లాగర్ అని మాత్రం అక్కడ చెప్పొద్దు, ఎటువంటి కెమెరాలు మైకులు పెట్టుకుని అయితే అక్కడ షూట్ చేయొద్దు, నువ్వు కావాలంటే ఫోన్ లో వీడియోలు తీసుకొని మళ్ళీ కావాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకో అన్నట్టయితే చెప్పినాడు. ఎందుకని అడిగితే ఇక్కడికి వచ్చే లాగర్స్ చాలా మంది ఈ టెంపుల్ అయితే వీడియోలు తీసుకొని వాళ్ళు యూట్యూబ్ లో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ టెంపుల్ కి ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఉంది. అందుకని వీళ్ళు లాగర్స్ ఎవరన్నా వచ్చినారంటే వాళ్ళ దగ్గర ఒక 2000 నుంచి 3000 రూపాయలు అయితే కలెక్ట్ చేస్తున్నారంట, అంటే లాగింగ్ చేసుకునే గుళ్ళో. అట్లా కాకుండా నార్మల్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఫోన్లు అయితే తీసుకొని రికార్డ్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి అబ్జెక్షన్ అయితే చెప్పట్లే. అది ఈ టెంపుల్ కమిటీ అనేది నిర్ణయం తీసుకుందంట. అందువల్ల నేను కూడా జస్ట్ ఫోన్ తీసుకుపోయి షూట్ చేసుకోవచ్చు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంతకీ దీని కథ ఏంటంటే ఇది 15వ శతాబ్దంలో జరిగింది. రాజస్థాన్ ఎడారిలో కర్ణీమాత అనే మహాభక్తురాలు ఉండేవారు. ఆమె దుర్గామాత అవతారం అని అయితే చెప్తుంటారు. ఆమె అయితే చాలా శక్తివంతురాలంట, రాజులకు కూడా సలహాలు ఇచ్చేదంట. బెకనీరు మెహరాన్ గఢ్ కోట నిర్మాణంలో ఆమె అయితే సాయం చేసిందంట. కర్ణీమాత ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు, 150 సంవత్సరాల దాకా జీవించిందని అయితే చెప్తా ఉంటారు. ఇప్పుడు అసలు కథ ఏంటంటే కర్ణీమాతకు ఒక కొడుకు ఉండేవాళ్ళు, అంటే దత్తపుత్రుడు. అతని పేరు లక్ష్మణు. ఒకరోజు అతను చెరువు దగ్గర నీళ్లు తాగుతామంటే మునిగిపోయి చనిపోతాడంట. దాంతో కర్ణీమాత చాలా బాధపడి యముడిని అయితే ప్రార్థిస్తుందంట కొడుకుని తిరిగి ఇవ్వమని. యముడు మొదట ఒప్పుకోలేదు, కానీ కర్ణీమాత భక్తి చూసి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు అయితే పెట్టాడంట, అదేంటంటే చనిపోయిన లక్ష్మణు ఎలుకగా పుట్టాలని. అలాగే ఆమె కుటుంబంలోనే అందరు పురుషులు మరణించిన తర్వాత ఎలుకలుగా పుట్టి తర్వాత మళ్ళీ మనుషులుగా పుడతారంట. అందుకని ఈ ఎలుకలను అయితే దైవంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ. ఈ టెంపుల్ కి ఇంకొక కథ కూడా అయితే ఉంది. అదేంటంటే 20,000 మంది పైగా సైనికులు అయితే చనిపోయి ఎలుకలుగా ఇక్కడైతే ఉన్నారని అయితే చెప్తూ ఉంటారు. అది వీళ్ళ నమ్మకం. అందుకని ఈ టెంపుల్లో ఎలుకలను అయితే ఒక దైవంగా భావించి వాటిని అయితే ఏం చేయరు.
ఈ గుడి లోపల మనకి ఎన్ని ఎలుకలు ఉన్నా మనకి చాలా క్లీన్ గా అదే విధంగా వాసన రాకుండా ఉంటదని అయితే చెప్తా ఉంటారు. కానీ నాకు మాత్రం ఇక్కడ క్లీన్ గా అయితే అనిపించలేదు. మామూలుగా ఎలకలో ఉన్నప్పుడు ఏ వాసన అయితే వస్తుందో అదే వాసన వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు అయితే ప్లేగు వ్యాధి అనేది రాలేదంట ఇన్ని ఎలకలు ఉన్నా కూడా. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ గుడిలో నడుస్తున్నప్పుడు పొరపాటున మనం అనుకోకుండా ఏదన్నా ఒక ఎలుకను గాని తొక్కి చంపేస్తే దానికి బదులుగా మనం అయితే ఒక బంగారు ఎలుకని అయితే చేపించి గుడికి ఇవ్వాలంట. ఈ గుడిని చూసిన చాలా మందికి ఇదంతా ఒక విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రజలకి ఈ గుడి అనేది ఒక పవిత్రమైన ప్రదేశం. మనం దసరా టైంలో కానీ వచ్చినట్లయితే కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి వచ్చి ఈ గుడిని అయితే దర్శించుకుని పోతా ఉంటారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ప్రజలు దీన్ని ఎంతగా నమ్ముతారు అనేది. ఇక్కడితో అయితే మనకి కన్నీమాత టెంపుల్ అయితే అయిపోయింది. మనం అయితే తిరిగి ఇక్కడి నుంచి మనం బికనీర్కి అయితే వెళ్ళబోతున్నాము. సో మనమైతే కన్నీమాత టెంపుల్ చూసుకొని మనమైతే వచ్చి హాస్టల్కి అయితే వచ్చేసినాము. హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. వచ్చేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అయింది. అంటే నైట్ టైం కదా, డబుల్ రోడ్డే ఉండేది, ఆపోజిట్ వెహికల్స్. నేను అప్పటికే అనుకున్నా చీకటి పడితే ఇబ్బంది అవుతుంది అనుకుంటానే పోయినా. మనం లోపల పోయి బయటకు వచ్చే టైంకి అక్కడ కన్నీమాత టెంపుల్లో లేట్ అయిపోయింది. ఆ ఎందులో ఒక ఫెస్టివల్ టైప్ జరుగుతూ ఉండింది కన్నీమాత టెంపుల్లో. అందువల్ల అయితే క్రౌడ్ ఎక్కువ ఉండదు, మామూలుగా అంతమంది ఉండరంట. సర్లే ఇంకా పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడే చీకటి పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మనం రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ టైమ్స్ కదా, నైట్ టైం ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో అది కన్నీమాత టెంపుల్. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.